ఏంటి రగ్గడు ఇంతలాగా ఏడుస్తున్నాడు? ఏరా రఘు, ఎందుకురా ఏడుస్తున్నావు? ఆ కీర్తి ఆ కీర్తి ఏం చేసిందిరా? ఆ కీర్తి నేను దుకాణం పెట్టాం. అయితే దుకాణం పెడితే ఏమైందిరా? ఏ ఆగరా, ఏంటో చెప్పు చెప్పు. నీకు చెప్తే అర్థం కాదు కానీ చూడరా. నీ అమ్మ 10 బింగో ప్యాకెట్లు తిన్నా, అయినా సరే ఇంకా కడుపు నిండలేదు. రగ్గాడేంటి డల్గా కూర్చుండు? ఓసేయ్, నువ్వు ఎప్పుడు తినేబా, నేను అది కడుపాచారువా? అరే ఏదో ఒకటి తినకుండా నేను ఉండలేనురా. సరే కానీ ఇంతకు ఒక్కడు ఎందుకు ఇక్కడ కూర్చొని ఉన్నావు? ఏం లేదే, మా అమ్మ తిట్టింది, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నా. అవునా, సర్లే కానీ ఎందుకు తిట్టిందిరా మీ అమ్మ? వాళ్ళు ఆ పని చేస్తారు, వీళ్ళు ఈ పని చేస్తారని నన్ను మా అమ్మ తిడుతుంది. అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. అరే నువ్వు చిన్న పిల్లగాడివిరా, నువ్వేం చేయగలవురా? నువ్వే చెప్పవే. ఏం చేస్తారో, నీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా? నా దగ్గర అయితే 100 రూపాయలు ఉన్నాయి. నాకు ఒక ఐడియా వచ్చింది. వీడి దగ్గర 100 రూపాయలు ఉన్నాయంట. 100 రూపాయలతో 20 లేస్ ప్యాకెట్లు వస్తాయి. మంచిగా అవి కొనిచ్చి ఇంటికి తీసుకొని పోయి మంచిగా కూర్చొని తినాలి. అరే రఘు, ఇవన్నీ కాదు కానీ నేను ఒక మంచి ఐడియా చెప్తారా? చెప్పవే చెప్పు. అరే నువ్వు మంచిగా దుకాణం పెట్టరా. ఒకసారి పిచ్చిదాన్న 100 రూపాయలకి ఏం దుకాణం పెడతామే? ఒరే పిచ్చోడా, 100 రూపాయలు తీసుకొని వెళ్ళి లేస్ ప్యాకెట్లు కొనుక్కో, చక్కగా 20 వస్తాయి. ఆ లేస్ ప్యాకెట్లను 10 చొప్పున అమ్ము, అప్పుడు నీకు 200 వస్తాయి. ఓ అట్లయితే 100కి 100 లాభం. అవునరా, నిజమే, 100కు 100 లాభం. అవునా, నిజమే. మన ఇద్దరం పోయి కొనుక్కొని వచ్చి దుకాణం పెడదాం. సరే పదరా. ఏరా రఘు, ఏం కావాలి? ఏం కావాలో? బింగోలు కావాలి. ఎన్ని కావాలరా లేస్ ప్యాకెట్లు? ఎన్ని? అన్న అయితే మా దగ్గర లేవు. ఎన్ని? ఒకటైతే ఇస్తా కానీ అన్న అయితే మా సేటు గారిని అడగాల్సిందే. అయితే నువ్వెందుకు రా గుమ్మమ్మ దిష్టి బొమ్మలాగా నిల్చున్నావు? ఎల్లెళ్ళు మేము సేటు గారితో మాట్లాడుకుంటాం. సేటు గారు బింగోలు కావాలి. ఒకటా రెండారా? కాల్ సెట్ ఒక 20 కావాలి. ఆ బొత్తలో 25 సరిపోతాయారా? సేటు మీ దుకాణానికి పోటీగా పెడుతున్నాం. పెడితే పెట్టారు, 100 రూపాయలు ఇవ్వండి. ఇదిగోండి. అరే ఆరెంజ్ కలర్ బింగో నేను ఎప్పుడు తినలేదు, ఒకటి ఇవ్వరా, ఎలాగుందో తిని చూసి చెప్తా. ఏ లేదు, ఈ దుకాణం పెట్టడానికి తెచ్చిన, తినడానికి కాదు. సర్లేరా. రండమ్మా రండి, బింగోలమ్మా బింగోలు, రండమ్మా రండి. మసాలా ఆనియన్ చిప్స్, రండమ్మా రండి, బింగోలమ్మా బింగోలు. బింగోలమ్మా బింగో. పెట్టగలదు, నేను చెప్తా చూడు. బంగాళదుంప లేస్ ప్యాకెట్లు, టమాటా లేస్ ప్యాకెట్లు, రావాలమ్మ రావాలి, 10 రూపాయలు. రావాలమ్మ రావాలి, కొనండి. బంగాళదుంప లేసులు, టమాటా లేసులు, రావనమ్మ రావాలి, 10 రూపాయలకే ఇస్తాం. రావాలమ్మ రావాలి, బంగాళదుంప లేసులు, టమాటా లేసులు. ఏంట్రా ఎవరు కొనట్లేదు? అరే రఘు, ఒకటి తిని చూస్తారా? వద్దే. ఏం కాదులేరా, ఇంకా 19 ఉన్నాయి కదా. ఇదిగోరా, ముందు నువ్వు టేస్ట్ చేయి. ఎలా ఉందిరా? బాగుంది. అయితే 20 రూపాయలకి అమ్ముదాం రా. ఏంటి రగ్గాడు కీర్తి ఏంటి లేస్ ప్యాకెట్ ముందు పెట్టుకొని తినుకుంటూ కూర్చున్నారు? అరే రఘు, నువ్వు కీర్తి ఏమైనా తినే పోటీ పెట్టుకున్నారా? లేస్ ప్యాకెట్లు ముందు పెట్టుకొని కూర్చున్నారు. కాదే, దుకాణం పెట్టినాం. ఒరే దుకాణం అంటే ఇట్లే ఉంటదా? ఇలా ఉండకపోతే మరి ఎలా ఉంటదే? ఓసారి దుకాణం ఎట్లా ఉంటుందో చెప్పు, మేము పెట్టుకుంటాం. 500 ఇరా, పెట్టి చూపిస్తా. 500 ఉంటే 1,00,000 బింగోలు వస్తాయి. ఇంకా నువ్వేంటి మాకు చెప్పేది, పో. సరే గానీ ఒక్కొక్క బింగో ఎంతే? ఒక్క బింగో 20 రూపాయలు. వస్తే 5 రూపాయల ప్యాకెట్ 20 రూపాయలకి అమ్ముతున్నారు. ఇది అమ్మే బేరమా తినే బేరమా? లేదా, ఈ లేస్ ప్యాకెట్లు అమెరికా నుండి వచ్చినాయి, అందుకే 20 రూపాయలకి అమ్ముతున్నాం. ఒరే ఈ మన దగ్గర బింగోల్లాగే ఉన్నాయి కదరా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నా అమెరికా అని? ఒసే నీకు అసలు కొనే ఉద్దేశం ఉందానే? ఉంటే కొను, లేకపోతే లేదు, పో. పోవే ఇక్కడి నుంచి, పో. ఒసే నువ్వు అమ్మేదాను కాదే, ఫుల్గా తిని పడుకునేదానివి. ముందు నువ్వు దుకాణం ఎట్లా పెట్టాలో నేర్చుకో. మాకు తెలుసులేవే దుకాణం ఎలాగ పెట్టాలో, పోయే పో. రండి బాబు రండి, బంగాళదుంప లేసులు, టమాటా లేసులు 10 రూపాయలే. రండి బాబు రండి, రావాలా రావాలా. ఏంటి మనకు దుకాణం పెట్టుడు రాదా? మన దగ్గరికి ఎవరు రావట్లేదు అసలు. అరే ఇప్పుడు నువ్వు బిల్డింగ్ కట్టి ఆ షాప్ పెట్టాలంటే కుదరదులేదు, ఎందుకంటే నీ దగ్గర ఉన్నాయి 100 రూపాయలే కాబట్టి. ఇదంతా కుదరదు కానీ నువ్వు నిల్చొని వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని పిలువు, నేను కూర్చొని అమ్ముతా. సరే.
రావాలమ్మ రావాలి, టమాటాలు వేసు, బంగాళదుంపలు వేసు, 10 రూపాయలు. రావాలమ్మ రావాలి, కొనండి. రావాలమ్మ రావాలా. అరే 10 రూపాయలు కాదురా 20 రూపాయలు. పోచి మర్చిపోయినా. రావాలమ్మ రావాలా, బంగాళదుంపలు వేసు, టమాటాలు వేసు. రావాలమ్మ రావాలా, 20 రూపాయలు. రావాలమ్మ రావాలా. రావాలమ్మ రావాలా. అబ్బో ఇప్పుడు చాలా మంది వచ్చారు, ఇవన్నీ అమ్మేయాల. వామ్మ వీళ్ళందరూ వచ్చారు ఏంటి? కొంపతీసి వీళ్ళన్నీ కొనేస్తారా ఏంటి? మళ్ళీ వీళ్ళు కొంటే నాకు తినడానికి ఉండవు. ఏం కావాలమ్మా? అక్క మీ దగ్గర గోంగూర ఉందా? లేదు చెల్లి, పక్క షాప్కి వెళ్ళు. ఏంటి ఇక్కడ గోంగూర అడుగుతున్నావు? ఇక్కడ ఆగిందే బింగోలు కొనడానికి, ఆమె అట్లా అంటుంది. హుసేన్ నువ్వు ఆగవే, వచ్చే బేరం కూడా పోగొట్టేటట్టున్నావుగా. ఏం బింగోలు కావాలమ్మా? మసాలా, బంగాళదుంప, టమాటానా? ఈ టమాటా బింగో ఎంత అన్నా? ఎంత? 20 రూపాయలే. ఏంటి 5 రూపాయలు దాన్ని 20 రూపాయలకి అమ్ముతున్నావా? అవునమ్మా, ఈ అమెరికా నుండి వచ్చిన ఒక్కటి తింటే కడుపు నిండిపోతుంది. ఏమొద్దులే, మా సేటు కొట్టుకాడు కొనుక్కుంటాం. 5 రూపాయలు రాండి వెళ్ళిపోదాం. అక్క నాకు ఆకలి అవుతుంది కానీ నేను ఇంటికి వెళ్ళి వచ్చేసరికి మొత్తం అమ్మాయి. సరే పోరా పో, నువ్వు వచ్చేసరికి మొత్తం అమ్మేస్తా గాని. సరేవే, నేను బాగా ఆకలిగా ఉంది, ఇంటికి వెళ్ళి వస్తా. సరే బింగోలమ్మ బింగోలు రావాలి. నీ అమ్మ ఎప్పుడు రావట్లే, ఇదే మంచి ఛాన్స్. మొత్తం ఇంట్లో కూర్చొని తినేస్తా, పట్టుకొని వెళ్ళి రంగాడితే గాలి కొట్టుకోపోయాయని చెప్తాలే. అబ్బా ఈ కీర్తి మొత్తం అమ్మేసినట్టుంది. మల్లేశ్వరి మాకు దుకాణం పెట్టు రాదన్నారు, ఇప్పుడు మేము మొత్తం అమ్మేసిన. ఏది కీర్తి? కీర్తి ఇది అమ్మేసినట్టుంది. మా ఇంటికన్నా పోవాలా వాళ్ళ ఇంటికన్నా పోవాలా? వెళ్ళి చూస్తా. పోసిన ఇది మా ఇంటికి కూడా రాలేదు, ఏదో చేసింది. ఒరే అలా జరిగిందిరా. అరే ఇందాక మా సేడు గొడ్లో లేసులు కొన్నది అందుకేనా? అవునరా అవును. అది అంత పని చేసిందే. పద దాని సంగతి చెప్దాం వెళ్ళి. సరే పద. ఏ మల్లేశ్వర్, ఆ కీర్తి కనపడ్డదా? కనపడలేదు, ఎందుకురా? అది రగ్గాడి దగ్గర లేస్ ప్యాకెట్ల షాప్ పెట్టించి లేస్ ప్యాకెట్లు దొబ్బుకొని వెళ్ళిపోయింది. అది లేస్ ప్యాకెట్లు 20 రూపాయలు చెప్పినప్పుడే అది ఏదో మోసం చేస్తుందని అర్థమైంది. నీకు అలానే ఉండాలి దాన్ని నమ్మి లేస్ ప్యాకెట్లు పెట్టినందుకు. దాన్ని అడిగితే ఇన్ని చెప్తున్నావేంటే? నాడు పక్కన నాడు. వెళ్తున్నారు కానీ అది ఎక్కడో కూర్చొని మొత్తం తినేసి ఉంటదిరా. అరే అది చూడరా, అది మొత్తం తినేసిందంటే అది మా అమ్మ తలుస్తే మా అమ్మ చిన్న కొట్టదురా. అరే ఆగరా, అది దొరుకుతుంది కానీ వెళ్దాం మనం. ఎవరు కొట్టారు మనల్ని? పద. అబ్బా ఆకలి అవుతుంది, ఇక్కడ చట్నీ ఉంది కదా, ఇక్కడ కూర్చొని మొత్తం లాగించేద్దాం. ఒరే అదిగోరు అక్కడే కూర్చొని పనిలాగా తింటుందిరా. పదరా వెళ్ళి పట్టుకుందా. బారా నా బింగోలా. అమ్మ ఎదవాళ్ళు చూసారు.